చేయొచ్చు. జనసేన పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేస్ పర్ఫార్మెన్స్ గురించి అన్నా నాకేమి జస్ట్ ఆ నెంబర్లో ఇంతమంది మీద సాటిస్ఫాక్షన్, ఇంతమంది మీద డిస్సాటిస్ఫాక్షన్ అని పేర్లు అక్కర్లేదు, నియోజకవర్గాలు కూడా అక్కర్లేదు. అట్లా ఏమన్నా మీరు డిడ్ యూ నోటీస్? అంటే 21 మందిలో 10 మంది పర్లేదు సార్, ఒక 11 మంది మటుకు కొంచెం అనుకున్నట్టుగా లేదు. ఓకే, వాళ్ళు ఆశించిన స్థాయి, నాయకుడు ఆశించిన స్థాయి లేదు. వాళ్ళలో కొంతమంది వాళ్ళు చేయాలనుకున్న కింద ఆబ్వియస్గా ఇద్దరు కూటమి ఉన్నారు కాబట్టి కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ నుంచి కూడా అదే సపోర్ట్ కావాలి. వాళ్ళకి అనుకున్నంత ఆ సపోర్ట్ దొరకట్లేదు. వాళ్ళు ఏమైనా వర్క్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఇంకోటి అయినా కానీ ఆ స్ట్రక్చర్లో అంటీరియల్స్ టీడీపీ నుంచి ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన మద్దతు దొరికితే కానీ చేయలేదు. ఆ గ్యాప్స్ ఇందా చెప్పినట్టు ఆ గ్యాప్సే ఎక్కువ ఎఫెక్ట్. ఇప్పుడు ఆ 19 మందిలో వీళ్ళలో నెంబర్ అక్కర్లేదు, ఉన్నారు 100% సార్. బీజేపీ సార్, బీజేపీ ఎట్లా ఉంది? 8 మంది వాళ్ళు టీడీపీ షాడో పార్టీగా ఉన్నారనే ఒక ఇంప్రెషన్ ఉంది. అంతే, అట్లా ఎవరైనా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నేను చెప్పిన వాటిలో ఆబ్వియస్గా టీడీపీ నుంచి మూవ్ అయిన గెలిచిన బీజేపీ తరపు సీట్ తీసుకొని గెలిచిన వాళ్ళే ఉన్నారు జనసేనలో కూడా ఆబ్వియస్లీ. సో ఇంకొక 2-3 మటుకు కంప్లీట్గా బీజేపీ ఉన్న దాంట్లో వాళ్ళకు ఉంది. వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ బీజేపీ, డిసడ్వాంటేజ్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో నుంచి ఏమన్నా ఫండ్స్ తీసుకురావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోద్ది. బీజేపీది కదా, మనకు సెంట్రల్ ఫండ్స్ ఎక్కువ వస్తాయని. రాకపోవడం కూడా అదే డిసడ్వాంటేజ్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ పెరుగుద్ది, ఎక్కువ ఉంటుంది. సెంట్రల్లో మీ వాళ్ళు ఉన్నప్పుడు ఇది మీ చేయలేరా, ఈ డ్యామ్ తీసుకోలేరా, ఇది తీసుకోలేరా, బ్రిడ్జ్ కష్టం అన్నట్టు డిసడ్వాంటేజ్ కూడా అదే. వాళ్ళలో 19 మందిలో వీళ్ళలో ఎవరన్నా ఉన్నారా? బీజేపీ 2 మెంబర్స్ ఉన్నారు సార్. 2 మెంబర్స్. జనసేన కూడా ఉన్నారు సార్. నాకు పేర్లు వద్దు, ఒక 5-4 అంటే మీరు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ 88లో 19 మంది మోర్ దాన్ 30% ఓట్ బ్యాంక్ ఉన్న తగ్గే వాళ్ళ మటుకు ఉంటారు సార్. 4 to 5 మెంబర్స్. 4 to 5. ఓకే, రైట్. అండ్ కూటమి కలిసి వెళ్తే బాగానే ఉంటుంది అనే ఫ్యాక్టర్ ఏమన్నా మీరు ఇంక్లూడ్ చేశారా మీ సర్వే? కూటమి 100% సార్. ఆబ్వియస్లీ కూటమి గెలిచిన దానికి కారణం కూటమి అని నేను చాలా ఇంటర్వ్యూస్లో చాలా దగ్గర చెప్పాను. ఓట్ బ్యాంకింగ్ రిజల్ట్స్ వచ్చాక చూస్తాం మనం. అంటే రిజల్ట్స్ వచ్చాక పర్సంటేజ్ బాగానే ఉంది కదా, టీడీపీ బాగానే ఉంది కదా, ఎన్ని సీట్లు కదా ఇప్పుడు లేకపోయినా దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ కూటమి కట్టేసి రిజల్ట్స్ వచ్చాక చూస్తున్నాం. కానీ ఎమోషన్ బిల్డ్ చేసిన చూడండి, ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కాడి నుంచి మీరు ఘట్టం తీసుకుంటే ఒకసారి ఎప్పుడైతే జనసేన సపోర్టు టీడీపీకి వెళ్ళిందో అక్కడి నుంచి స్టోరీ మారింది. ఒకసారిగా మనం గెలవచ్చు అనే మద్దతు పెరిగింది, దాన్ని ఎందుకు కలవకూడదనే ఆలోచన పెరిగింది. కలిశాక సీట్ల గురించి కొంచెం డిస్కషన్ వచ్చిన జనాలు వీళ్ళు జనసేన వాళ్ళు అర్థం చేసుకున్నారు. 21 అయినా పర్లేదని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ 60 కాడి నుంచి డిస్కషన్ వచ్చి 50కి వెళ్ళింది, 40కి వెళ్ళింది, 30కి వెళ్ళింది, చివరికి 21 అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు 21 అంటే ఇక్కడ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ దాన్ని కొంచెం ఓవర్కమ్ చేశారు. ఓవర్కమ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ జర్నీ ఉంది చూసారు, దాన్ని కలిశాక చాలా దగ్గరలో జనసేన టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది, టీడీపీ జనసేనకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటే దాన్ని ఇప్పుడు అట్లా చెప్పలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అయింది, 100% ట్రాన్స్ఫర్ అయింది. అంటే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అయింది. దీస్ ద చరిత్రలోనే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్లో అంత ఒక కూటమికి వీళ్ళు రెండు యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితులు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్లో జగన్ గారు తీసుకున్న స్టెప్స్ కూడా వీళ్ళకి బాగా హెల్ప్ అయినాయి. ఇప్పుడు టూ మచ్ కాన్సన్ట్రేట్ మీ మీద చేస్తే మీ కింద ఉన్న సపోర్టర్స్ అంతా ఎక్కటం అయ్యేదానికి యూస్ అయింది. టూ మచ్ కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. దానివల్ల ఏముందంటే ఎక్కడెక్కడో ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ రైల్వే కోడూరులో కూడా గెలుస్తుందన్న నియోజకవర్గాల్లో కూడా అది ఏకట్టమై గెలిపించగలిగిన పొజిషన్ తీసుకొచ్చారు. సార్ ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ మీరు వైజాగ్ అటువైపు